వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 13 వరకు భద్రకాళి దేవస్థానంలో దేవి శరణ్ నవరాత్రి మహోత్సవాలు. నా ఉద్యోగం నాకు ఇప్పించండి అంటూ సోషల్ టీచర్ రమాజ్యోతి. ఢిల్లీలోని రాజ్ఘాట్ వద్దకు వెళ్లి మహాత్ముడికి అంజలి ఘటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. జనగాం జిల్లాలో విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న రెవెన్యూ అధికారులు. శ్రీ చైతన్య కాలేజ్లో పరిస్థితులపై నేరెళ్ల శారద సీరియస్. ఇక వివరాల్లోకి వెళ్తే వరంగల్ నగరం ఇస్లామియా జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో మిర్యాల ధర్మేందర్, కొక్కుల సతీష్, అంకిత్ కుమార్ గుప్తా, మండల సురేష్, మహమ్మద్ ఫిరోజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఓం చండీశ్వరి ఫన్ ఫెయిర్ ఎగ్జిబిషన్ను మంత్రి కొండ సురేఖ ప్రారంభించారు. వరంగల్ నగర ప్రజలకు ఆహ్లాదాన్ని కలిగించేలా 150 స్టాళ్లతో ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేసినందుకు నిర్వాహకులను అభినందించారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి కొండ సురేఖ నిర్వాహకులకు సూచించారు. ఎర్రకోట, తాజ్మహల్ సెట్టింగ్లలో చూపర్లను ఆకట్టుకునే విధంగా స్వాగత తోరణాలను ఏర్పాటు చేశామని, లండన్ సిటీ తరహా సెట్టింగ్లతో 150 స్టాళ్లను ఏర్పాటు చేశామని, ఎగ్జిబిషన్ను 60 రోజుల పాటు నిర్వహిస్తామని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలందరికీ కూడా దసరా మరియు దీపావళి శుభాకాంక్షలతో వరంగల్లో ఇస్లామియా కాలేజ్ గ్రౌండ్స్లో నా చిన్నప్పటి నుంచి కూడా చూస్తూ ఉన్నాను. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఎగ్జిబిషన్ అనేది పెడతా ఉంటారు. దాని ప్రతిసారి కూడా మేము వచ్చి మరి చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం పిల్లలకు. కాబట్టి ఇప్పుడున్న పిల్లల చదువు ఒత్తిడి ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళకు కొంత ఈ సెలవుల్లో ఆట పాట కొంత అలసట పోవడానికి కానీ, రిలాక్స్ అవ్వడానికి కానీ, తోడ్పడడానికి మరి ఎర్రకోట ముఖద్వారంతో తాజ్మహల్ అండ్ లండన్ సిటీ జోన్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినటువంటి మరి సీఎం చంద్రబాబు చండీశ్వరి ఫన్ ఫెయిర్ ఎగ్జిబిషన్ ఆర్గనైజర్స్ వచ్చేసి శ్రీకాంత్, కొక్కుల సతీష్, అంకిత్ కుమార్ గుప్తా, మండల్ సురేష్ వీళ్ళ మరి ఆర్గనైజేషన్లో ఓం చంద్రేశ్వరి ఫన్ ఫెయిర్ ఎగ్జిబిషన్ అని ఈరోజు ఇక్కడ మనం ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఇందులో దాదాపుగా 150 స్టాళ్ల వరకు ఇందులో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిరోజు ఉదయం 5 గంటల నుండి సాయంత్రం రాత్రి 10 గంటల వరకు కూడా ఈ యొక్క ప్రోగ్రాం రన్ అవుతుంది. ఎందుకంటే ఎంతో ఒత్తిడితో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు ఏదో బయటికి వెళ్ళి కాసేపు సినిమా చూడాలను, ఒకసేపు మరి పిల్లలను ఆట స్థలాలకు తీసుకెళ్ళి ఆ గార్డెన్లో ఆడిపించాలను అటువంటి వాళ్ళు ఉంటారు. కొంత నిరుపేదలు మరి హైదరాబాద్కి వెళ్ళి అన్నీ చూపించాలంటే కూడా చూపించలేనటువంటి పరిస్థితి ఉంటుంది. అటువంటి సమయంలో ఇటువంటి చోటికి వచ్చినప్పుడు కొంత తక్కువ ఖర్చుతో ఒక టికెట్ కొంటే లోపలికి వెళ్ళి మొత్తం చూడవచ్చు. వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి ఏమైనా కొనాలనుకున్నా, ఏమైనా ఎంటర్టైన్మెంట్స్ అందులో పార్టిసిపేట్ అవ్వాలనుకున్నా కూడా వాళ్ళ తాహతకు తగ్గట్టుగా డబ్బులు కట్టి వాళ్ళు ఎంటర్టైన్మెంట్ చేసి మరి హ్యాపీగా ఇంటికి తిరిగి వెళ్ళేటువంటి ఒక కార్యక్రమం ఇది. చాలా సంతోషము. నేను ఆర్గనైజర్ని అభినందిస్తూ ఉన్నాను. వచ్చే వాళ్ళకి కొంత పేదలను చూసి కన్సెషన్ ఇవ్వండి, పెద్దలకు కొంచెం ఎక్కువ టికెట్ వేసినా పర్వాలేదు. కానీ వాళ్ళు ఎందుకంటే వాళ్ళకు ఒక చిన్న అనుభవం ఇది, వాళ్ళు లాంటి కుటుంబాలు అనుభవాన్ని మీరు అందించిన వారు అవుతారు. కాబట్టి ఆ దిశగా మీరు ముందుకెళ్ళాలని, అన్ని సౌకర్యాలు కూడా చూసుకోవాలని, లోపల మరి అవైతే ఏవైతే ఉంటాయో ఆ మీల్స్ అవి అటువంటివి కొంచెం రైడ్స్ వాటిని జాగ్రత్తగా పరిశీలించి నిపుణులతో టెస్ట్ చేయించి మరి అటువంటి ఇబ్బంది లేకుండా మరి చూసుకోవాలని చెప్పి కూడా కోరుతూ మరి అగ్ని ప్రమాదం
జరిగే అవకాశం లేకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని, వచ్చిన వాళ్ళకు మంచినీటి సౌకర్యం కానీ మరి కరెంటు బాగా ఉండేటట్టుగా కూడా మీరు జనరేటర్లు కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి దొంగతనాలు అటువంటివి జరగకుండా మీరు వాలంటీర్లను కూడా పెట్టుకొని కాపలా కాస్తూ చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇది ఎన్ని రోజులు అనమాట 55 డేస్ నడుపుతున్నారు. 55 డేస్ కూడా ఇంకా జనం తగ్గకపోతే దాన్ని పొడిగించే ఏర్పాటు కూడా చేస్తే బాగుంటుంది. ఎందుకు అనంటే మరి ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి కార్యక్రమాన్ని ప్రజలు ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళను వచ్చే వాళ్ళందరినీ కూడా మంచి వాతావరణంలో ఈ ఎగ్జిబిషన్ దర్శించుకొని మంచి సంతోషమైనటువంటి ఒక మనసుతో వాళ్ళు ప్రశాంతంగా బయటికి వెళ్ళే విధంగా మన యాజమాన్యం సహకరించి ముందుకెళ్లాలని వాళ్ళు కోరుతూ మళ్ళీ ఒకసారి వాళ్ళని అభినందిస్తూ మరి ఇంత పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి మరి ఇక్కడ ప్రజలకు ఒక మంచి ఆనందాన్ని అందించాలనే లక్ష్యంతో ఖర్చు పెట్టి ఈ ఎగ్జిబిషన్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నందుకు వాళ్ళను అప్రిషియేట్ చేస్తూ మరి ప్రజలందరికీ కూడా సౌకర్యాలు కల్పించి మంచి వాతావరణంలో వచ్చిన వాళ్ళు మళ్ళీ జాగ్రత్తగా వెళ్ళే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ప్రత్యేక శ్రద్ధ చూపి ఇక్కడ ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత కూడా వాళ్ళకి అప్పగిస్తూ ఎగ్జిబిషన్ వరంగల్ నగరంలో ప్రారంభించడం జరిగింది. ఈరోజు మా మంత్రి గారు కొండా సురేఖ మేడం గారితో ప్రారంభించడం జరిగింది. నగర ప్రజలు ఈ యొక్క ఎగ్జిబిషన్ను సద్వినియోగం చేసుకొని ఇది 60 రోజులు ఉంటుంది. అన్ని ఇప్పుడు కొత్త రకమైన ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. రెడ్ ఫోర్ట్, తాజ్మహల్, లండన్ సిటీ మరియు అన్ని ఆహ్లాదమైన జెంటివిల్ కానీ కొలంబస్ కానీ అన్ని విధాలా ఉంటాయి. దీన్ని ఫ్యామిలీగా మీరు అందరూ వచ్చి మంచిగా విశ్లేషించవచ్చు. ఈ యొక్క ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని 60 రోజుల పాటు ఉంటుంది. నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. ఇస్లామిక్ కాలేజ్ దగ్గరలో ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. అది అద్భుతమైన ఎగ్జిబిషన్. మన ఎర్రకోట పూదారంతో స్వాగతం పలుకుతుంది. మీకు కావాల్సిన లండన్ సిటీలో కావాల్సిన ఇంత అద్భుతమైన మీకు అనిపించినట్టు లోపలికి వచ్చినప్పుడు మీకు అంత అనుభవంగా కలుగుతున్నది. తర్వాత మీకు ఆగ్రా పోకుండా తాజ్మహల్, అద్భుతమైన తాజ్మహల్ని ఇక్కడే మనం చూపించాం. మీకు కావాల్సిన పిల్లలకు కానీ ఆడవాళ్ళకు సత్యమే గెలుస్తుంది. జగన్ చెప్పినవే సుప్రీంకోర్టు చెప్పింది. హిందువులకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని భరత్ అన్నారు. మనకి అంటే సుప్రీంకోర్టులో ఈ యొక్క తిరుపతి అంశం, లడ్డు అంశం ఉంది కాబట్టి అది సబ్జుడీస్ కాబట్టి నేను దాని గురించి ఎక్కువ మీడియాకి ఎక్కువ మనం మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ఒకే అంశము తెలియపరిచేది ఏంటంటే నిన్న సుప్రీంకోర్టు కూడా క్లియర్గా అంశం అయితే దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగవద్దనే ఒక అంశం. ఇది కాకుండా మీ దగ్గర ప్రైమా ఫేసీగా పూర్తి స్థాయి సమాచారం లేకోకుండా మీడియాకి ఎట్లాగా తీసుకొస్తారనేది ఇంకొక అంశం. అదే రకంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోకి సంబంధించి అంశాలు ఏమేం మాట్లాడారు అనేది కూడా ఆయన ఫస్ట్ స్టేట్మెంటు, సెకండ్ స్టేట్మెంటు, అదేవిధంగా కాన్స్టిట్యూషనల్ పవర్స్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా మీడియాకి ఎంతో పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క సెంటిమెంట్ని ఏ రకంగా దెబ్బతీస్తూ ఉన్నాడు అనేది అర్థమవుతుంది. సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పేర్కొన్నారో అవన్నీ కూడా సుప్రీంకోర్టు న్యాయవాదులు, సుప్రీంకోర్టు జస్టిస్లు కూడా అవే అంశాల గురించి కూడా పేర్కొన్నారు. ప్రధానంగా సెకండ్ ఒపీనియన్ మనకు అందరికీ తెలిసిందే అండి. ఇది ఎవరైనా ఎవరు రాజకీయం చేస్తున్నారు, ఎవరు వాస్తవాలు మాట్లాడుతున్నారు. సో ఖచ్చితంగా అంతిమంగా సత్యమే గెలుస్తుంది. సత్యమేవ జయతే, ఖచ్చితంగా గెలుస్తుంది. ఇది ఎలాగ 3వ తారీఖున
సుప్రీంకోర్టుది ఇంకొక హియరింగ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు వచ్చిన తర్వాత మనం ఈ అంశాల గురించి పూర్తిగా మాట్లాడదాము. రెండోది, హై కాన్స్టిట్యూషనల్ పవర్స్లో ఉన్న వ్యక్తి ఇట్లా మాట్లాడితే ఏదైతే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏదైతే మీరు వేశారో దానికి ప్రభావితం లోనవుతారనేది కామన్. సో వన్స్ ఇంకా ప్రోబ్ జరగకుండానే పూర్తి స్థాయిగా ఇలా బహిరంగంగా స్టేట్మెంట్స్ ఇవ్వడము, మరి ఖచ్చితంగా దీని గురించి హిందూ లోకానికి ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారు బేషరత్తుగా క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా తెలియపరుస్తాం. ఇంకా దీనికన్నా మనం 3వ తారీఖు తర్వాత ఖచ్చితంగా ఈ అన్ని అంశాల గురించి మాట్లాడదాం. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయనకు నివాళులు అర్పించారు. ఢిల్లీలోని రాజ్ఘాట్ వద్దకు వెళ్లి మహాత్ముడికి అంజలి ఘటించారు. కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్రావు, మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షులు కొక్కిరాల సురేఖ ఆధ్వర్యంలో ఈరోజు మంచిర్యాల మున్సిపాలిటీలోని 8, 9, 10, 11, 12, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 33, 34, 35, 36 వార్డులకు బతుకమ్మ పండుగ కానుకగా ఆడపడుచులకు చీరలు పంపిణీ చేసిన ప్రేమ్ సాగర్రావు కోడలు శ్రీ శైలేఖ్య, సోదరిమణులు శ్రీ రుక్మిణి, సత్య ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, నాయకురాలు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వాళ్ళు కేవలం ఈ ప్రజలకు ఓట్లు వాళ్ళు తప్ప మరి ఏ రోజు వాళ్ళ మీద ప్రేమాభిమానాలు లేవు. కానీ ప్రేమ్ సాగర్రావు గారు, సురేఖమ్మ గారు ఏదైతే మరి ఆ రోజు 10 ఏళ్ల కింద 10 సంవత్సరాలుగా ఇస్తా అని చెప్పేసి మాట మీద ఉన్నారు. అదే మాట మీద ఎన్ని డబ్బులు ఖర్చైనా ఈ ప్రజానికానికి నేను సేవ చేస్తా అని చెప్పేసి ఉద్దేశంతో సేవ చేస్తున్నారు. అందులో కార్యక్రమంగా ఎన్నో కార్యక్రమాలు చీరల పంపిణీ కాకుండా మరి తోఫా కావచ్చు, ఇటు మరి కరోనా సమయంలో కావచ్చు, లేకపోతే అన్నదానాలు కావచ్చు, లేకపోతే అన్ని విషయాలలో గుళ్ళు కావచ్చు, గోపురాలు కావచ్చు, అన్ని విషయాలలో ఎంతో మరి వాళ్ళ ఒక నియమ నిబద్ధతలతో సేవా కార్యక్రమాలు చేయడం చాలా అదృష్టకరం. ఈ మంచాల ప్రజలు కూడా ఆదరించి దాదాపుగా 70,000 ఓట్ల మేరటి ఇచ్చి గెలిపించారు. అదే పంతాతో మరి సారు పెద్దలు కూడా గెలిచిన తర్వాత నుంచి ఈ యుగానికి ఒక 50 ఏళ్ల ముందు 50 ఏళ్ళుగా 50 ఏళ్ల ముందు కూడా ఎట్లా ఉండాలని చెప్పేసి దిశానిర్దేశం చేస్తున్నారు. వారి కుటుంబ సభ్యులందరూ కూడా మంచిదని చెప్పేసి ప్రయాణికంగా కోరుకుందాం. వారికి ఎల్లవేళలా మా సపోర్ట్ చేద్దామని చెప్పేసి అందరూ కూడా మహిళా మామూలు ముఖ్యంగా వారికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని చెప్పేసి చెప్తూ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పెద్దలు ప్రేమ్ సాగర్రావు గారు, సురేఖమ్మ గారి గోడలు శైలకమ్మ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు, వెల్కమ్ చెప్తూ మరిన్ని సేవా కార్యక్రమాల్లో మరి పాలు పంచుకోవాలని చెప్పేసి కూడా వారిని కూడా జరుగుతుంది. సీతక్క జర ఒకసారి ఇసుక క్వారీల మీద, కాంట్రాక్టర్ల మీద, అధికారుల మీద నజర్ పెట్టండి. ఇటువంటి పరిస్థితి ఏ కుటుంబానికి రాకూడదు. అసలే అటవీ ప్రాంతం నుంచి వర్షాకాలంలో ప్రయాణిస్తే ఎక్కడ చెట్టు పుట్ట పడి ఉంటాయో తెలియని ఏటూరు నగరం అభయారణ్యంలో బిడ్డలు ఆరోగ్య సమస్య వచ్చి ప్రాణాపాయ స్థితిలో ఉండి పెద్ద ఆసుపత్రికి వద్దామంటే ప్రయాణం చేసి అంత దూరమే. అయినా ఒక చిన్న ఆశతో పెద్ద హాస్పిటల్కి ప్రభుత్వ అంబులెన్స్
వచ్చే వరకు ఆగి వచ్చిన తర్వాత చిన్న ఆశతో హాస్పిటల్కి బయలుదేరితే మార్గ మధ్యంలో రాత్రి పగులు అనే తేడా లేకుండా లెఫ్ట్ రైట్ అనే భేదం లేకుండా నేషనల్ హైవే ఏటూరు నాగారం టు వరంగల్ వరకు ఇష్టానుసారంగా లారీలు పార్కింగ్ చేసి కనీస స్పందన అంటే జ్ఞానం కూడా లేకుండా అంబులెన్స్కి 30 నిమిషాల పాటు దారి ఇవ్వకపోవడం నా హృదయాన్ని కలిసివేసింది. దయచేసి ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా చూడండి. అక్క మీరన్న మన కాంగ్రెస్ పార్టీ అన్న నాకు చాలా నమ్మకం. ఆ నమ్మకంతో అడుగుతున్నాం, దీనికి ఒక సొల్యూషన్ చూడండి అక్క. వరంగల్ నగరంలో భద్రకాళి దేవస్థానంలోని దేవి శరన్న నవరాత్రి మహోత్సవంలో అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 13 వరకు జరుగుతాయని ఆలయ ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు పేర్కొన్నారు. సనాతన ధర్మం స్మృతి ఇతిహాస పురాణాలపై ఆధారపడి ఉందని, తారతమ్యం భేదం లేకుండా అందరూ క్షేమంగా ఉండాలి, ఏ ఒక్కరు దుఃఖం పడకుండాంటే శరత్కాలంలో శరన్నవరాత్రుల్లో అమ్మవారిని ఆరాధించి అమ్మవారి మహత్యాన్ని అవధహరిస్తారో వారు సర్వ బాధాల నుండి విముక్తులు అవుతారని పేర్కొన్నారు. రాష్ట్ర సర్వతో ముఖాముఖి అభివృద్ధికి నవరాత్రి మహోత్సవం నందు శతచండి మహాయాగము, మహారుద్రయాగము, శ్రీ లక్ష్మీ దుర్గా గణేష సరస్వతి దశ మహావిద్య మహాయాగము, సుదర్శన యాగము, వేద పారాయణం, విశ్వశాంతి లోక కళ్యాణార్థం విశేషంగా నిర్వహించబడతాయని పేర్కొన్నారు. దేవి శరన్నవరాత్రి మహోత్సవాలకు వచ్చే భక్తులు సౌకర్యార్థమై చలువ, పందిళ్లు, త్రాగునీరు, ఉచిత అన్న ప్రసాద వితరణలు ఏర్పాటు చేస్తామని, నాణ్యమైన ప్రసాదాన్ని అందించేలా కృషి చేస్తామని, సేవా సంస్థల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని భక్తులందరూ సద్వినియోగం చేసుకోవాలని భద్రకాళి ఆలయ ఈవో శేషుభారతి పేర్కొన్నారు. భక్తితో మనం మంచి నెయ్యితో చేసిన ప్రసాదాన్ని, పులిహోరని, లడ్డూని అన్ని రకాలు చక్కటి నాణ్యమైన ప్రమాణాలతో మరి సర్టిఫికెట్ ద్వారా తీసుకొని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ వచ్చి వాళ్ళు చెక్ చేసి ప్రత్యేకించి ఆ యొక్క చక్కటి పదార్థంతో చేసిన ప్రసాదాన్ని అందించడం జరుగుతుంది. మరి అందుకని భక్తులందరికీ కూడా మనవి చేసేదేమనగా 3వ తేదీ నుండి 13వ తేదీ వరకు వివిధ రకాల హోమాలు, గణపతి హోమం కానీ, సుదర్శన హోమం కానీ అన్ని రకాల హోమాలు మరి మరి అర్చక స్వాములు, వేద పండితులతో జరిపించబడుతుంది భద్రకాళి అమ్మవారి దేవస్థానం కనుక మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అమ్మవారి ఆశీస్సులు పొందడం కొరకు ఒక్క 5 నిమిషాలు అమ్మవారిని దర్శించుకోవడానికి రావచ్చు. ఎవరైనా హోమాల్లో పాల్గొనవచ్చు. అదేవిధంగా మరి పెద్దలకి శ్రీయుత సీఎం గారిని ఆహ్వానించడం జరిగింది. వారు కూడా సమయం చూసుకొని వస్తానని అన్నారు. అదేవిధంగా శ్రీయుత మన శ్రీమతి కొండా సురేఖ మేడం గారు, మన ఎండోమెంట్ మినిస్టర్ గారైన మేడం గారిని కూడా ఆహ్వానించడం జరిగింది. వారు తప్పనిసరిగా సతీ సమేతంగా మరి అమ్మవారి దర్శనానికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు పట్టుకొని వస్తానని తెలియజేశారు. అదేవిధంగా శ్రీయుత నాయని రాజేందర్ రెడ్డి గారు, మన ఎమ్మెల్యే గారు, వారిని కూడా ఆహ్వానించడం జరిగింది. వారు కూడా ఈ యొక్క అమ్మవారి కార్యక్రమాల్లో పూర్తిగా పాల్గొని ఆ యొక్క ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని వారు వివిధ శాఖల వారికి కూడా తెలియచేయడం జరిగింది. కనుక శ్రీయుత కలెక్టర్ గారిని, అడిషనల్ కలెక్టర్ గారిని, సిపి గారిని, ప్రతి ఒక్కరిని, మున్సిపల్ కమిషనర్ గారిని, మేయర్ గారిని అందరినీ ఆహ్వానించడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా మరి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు, హెల్త్ డిపార్ట్మెంట్ వారు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఈ యొక్క కార్యక్రమం దేవీ నవరాత్రి ఉత్సవాలు సక్రమంగా సవ్యంగా జరగడం కోసం వారి యొక్క పరిపూర్ణ సహకారాన్ని అందిస్తామని కోఆర్డినేషన్ మీటింగ్లో మరియు ఇతరత్ర కూడా తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం వర్క్స్ కొన్ని జరుగుతున్నాయి, వాళ్ళ ద్వారా పార్కింగ్ ప్లేస్లు కానీ మరి ఇక్కడ కొన్ని విషయాల పనులు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా మరి ప్రెస్ మిత్రులందరినీ కూడా ప్రేమగా కోరుకునేది ఏంటంటే అమ్మవారిని దర్శిస్తే చాలు, బాధలన్నీ పోతాయి, కష్టమంతా పోతుంది. కనుక భక్తుల్ని ప్రేమగా తీసుకొచ్చే బాధ్యత మీరే అన్న. అందుకని ప్రతి ఒక్కరూ ప్రేమగా మీరు అమ్మవారి ఆశీస్సులు పొందుతూ మిగతా భక్తులందరినీ తీసుకురావాల్సిందిగా కోరుచున్నాం. అమ్మవారి పరిపూర్ణ ఆశీస్సులు, ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం అందరికీ సమకూరాలని, ఏ చిన్న బాధ వచ్చినా ఇట్లా గాల్లో ఎగిరిపోవాలని ప్రేమగా కోరుతున్నాను. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే, భద్రకాళి నమోస్తుతే, భద్రకాళి నమోస్తుతే, భద్రకాళి నమోస్తుతే.
అయోధ్య రామాలయంలో ప్రతిష్టాపించనున్న కోదండ రాముడి విగ్రహం చేతిలో ఏర్పాటు చేయనున్న కోదండమును 13 కిలోల వెండి 1 కిలో బంగారంతో శ్రీరామచంద్రుని 14 సంవత్సరాల వనవాసానికి గుర్తుగా 14 కిలోల విల్లును రూపొందించామని అయోధ్య భాగ్యనగర సీతారామ సేవ ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. దేశ విదేశాల్లోని ప్రముఖ దేవాలయాలు ఈ కోదండమును భక్తులు సందర్శనార్థం ఏర్పాటు చేశామని ఈరోజు వరంగల్ బట్టల బజార్ బాలానగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో భక్తుల దర్శనార్థం ఏర్పాటు చేశామని వచ్చే సంవత్సరం మార్చిలో అయోధ్య రామాలయంలో కోదండరాముని విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా కోదండరాముడి చేతిలో ఈ కోదండంను ఏర్పాటు చేస్తామని నిర్వాహకులు తెలిపారు. మేము అందరం దర్శనం చేసుకోవడానికి వచ్చినాము. మా వెంకటేశ్వర గుడికి వచ్చడము మా అందరికీ ఎంతో ఆనందము. మేము అందరం రామన్నపేట వెంకటేశ్వర బట్టల బజార్ మొత్తము చాలా సంతోషం. ఎందుకంటే ఇక్కడికి వచ్చింది కాబట్టి ఇది సెంటర్ కాబట్టి చాలామంది ఆనందంగా వచ్చినాము, దర్శనం చేసుకున్నాము. మమ్మల్ని కూడా అయోధ్యకు రప్పియాలని దండం పెట్టుకోవడానికి కూడా వచ్చినాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. మురారి పెండియాల విశ్వనాథ్ స్వామి చెప్పండి. ఈ కోదండం భాగ్యనగర్ అయోధ్య భాగ్యనగర్ సీతారామ సమితి వారి ఆధ్వర్యంలో తయారు చేయబడింది. దీని బరువు 14 కేజీలు, 13 కేజీల వెండి, 1 కిలో బంగారము. రాముడు 14 సంవత్సరాలు వనవాసం పోయినందువలన దీని 14 కేజీలు తయారు చేయబడింది. ఈ కోదండం మొత్తం భారతదేశంలో కాక విదేశాల్లో కూడా తిప్పి అయోధ్య కోదండ రామునికి సమర్పింపబడింది. బట్ ఇది మార్చ్ నెలలో ప్రతిష్ఠించబడుతుంది. ఆ లోపు దీని భారతదేశమే కాక విదేశాలకు కూడా తీసుకెళ్ళబడుతుంది. ఇది భక్తుల దర్శనం అన్ని జాగాలలో ఎక్కడెక్కడ ప్రదర్శన పెడితే అక్కడక్కడ అందరికీ దర్శనం ఇస్తేందుకు ఇది అన్ని జాగాలకు తీసుకెళ్తున్నారు. ఇది అయోధ్యకు తీసుకెళ్ళబడుతుంది. కోదండరామ ఆలయంలో భగవంతుని చేతిలో ఇది శాశ్వతంగా ఉంటుంది. ఇది కర్నూలు జిల్లా సి బెలగల్ మండలం వద్ద ఉన్న గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మాణానికి చొరవ చూపాలని, ప్రాజెక్టు పట్టాల కెక్కల అనుమతులు ఇవ్వాలని సోమవారం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతికొండ నియోజకవర్గంలోని పుచ్చకాయల మండ గ్రామంలో పింఛన్ పంపిణీలకు వచ్చిన సందర్భంగా ఓర్వకల్ విమానాశ్రయంలో ఉమ్మడి కర్నూలు నంద్యాల జిల్లా పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గోడ్చెత్తారెడ్డి, డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య, టీడీపీ సీనియర్ నాయకులు, నందికొట్కూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ గౌరవ్ వెంకటరెడ్డి, టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు మల్లెల రాజశేఖర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేశారు. విద్యార్థులకు, నూతనంగా ఎంపికైన ఉద్యోగులకు కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు ఇచ్చిన తహసీల్దార్ కార్యాలయంలో ఇబ్బందులు తప్పడం లేదు. పైవిర్యలకు బచ్చన్నపేట తహసీల్దార్ ఆఫీస్ నిలయంగా మారింది. పలుమార్లు అప్లికేషన్ ఫారాలు తీసుకొచ్చిన వాటిని గల్లంతు చేసి మళ్లీ తీసుకురమ్మని ఇబ్బంది పెడుతున్నారు. దీంతో చేసేదేమీ లేక అమాయక ప్రజలు వెనుదిరిగిపోతున్నారు. కార్యాలయం తాళం తీయక ముందు వచ్చి కూర్చుంటే సాయంత్రం ఇంటికి పోయే వరకు కూడా పనికాని పరిస్థితి నెలకొంది. ప్రజలకు, విద్యార్థులకు సమాధానం చెప్పవలసిన అధికారులు దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ఇది డిఎస్సిలో ఎంపికైన ఓ అమ్మాయి దీన కథ. ఈరోజు ఇలా ఇబ్బందులు పడే వారెందరో ఉన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై ఉన్నతాధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలి. నేను పొద్దున్న చూస్తున్నా ఎంత ఇబ్బంది పెడుతున్నారు మీరు ఒక్కొక్కరిని, ఎంత ఇబ్బంది పెడుతున్నారు ఒక్కొక్కరిని. ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? 10 సంవత్సరాలు అయితే నోటిఫికేషన్ పడక ఒక్కొక్కరి నోటే మళ్ళీ వస్తలేవు నువ్వు ఒక్కొక్కరి. రెస్పెక్ట్ అని మాట్లాడు, చెప్తాను. నువ్వు రెస్పెక్ట్ మాట్లాడు ఫస్ట్. కలెక్టర్ గారికి కంప్లైంట్ చేస్తా, మొత్తం టోటల్ కంప్లైంట్ చేస్తాను నీ గురించి. నేను కలెక్టర్ కానీ మొత్తం రైటా పోమంటారా? ముఖ్యమంత్రి గారు కూడా పెట్టాలి కదా ఇవన్నీ. సరే ఓకే రైటా పెట్టాలి కదా. ఇట్లా ఎందుకు చెప్తారు మీరు? అరే ఇంకా తెలిసిన మొడ కూడా పెడతావు నువ్వు. అరే పాములు పెట్టినా మొడ ఉట్టిపోయినాయా?
పాంప్స్ 10 పాంప్స్ ఉంటాయి అలా 7 పాంప్స్ లేవు పురాణాలు అన్న రాక పురాణాలకు డిఎస్ వచ్చింది. పొద్దున పాంపు పెట్టిపోయినాం పొద్దున అలాగే 4 పాంప్స్ పోయినాయి, మళ్ళీ 5 పాంప్స్ పోయినాయి. ఇగో నోటరీ అన్నాడు, నోటరీ కొట్టించుకొచ్చాం. మళ్ళీ పాక్స్ నోటరీ ఏమన్నాడంటే అది చెల్లదన్నాడు. ఇంత విశ్వ హింద్ పరిషత్ కర్నూలు జిల్లా సమితి ఆధ్వర్యంలో మంగళవారం జిల్లాలోని ఇతర హిందూ ధార్మిక సామాజిక సంస్థలను కుల సంఘాలను అశేష హిందూ సమాజాన్ని కలుపుకొని హిందూ ఆలయంలో జరుగుతున్న అనేక దోషాలను తొలగించాలని, దేవాదాయ ధర్మదాయ శాఖను రద్దు చేయాలని, తిరుమల తిరుపతి ప్రసాదాల తయారీలో కలుషితం జరిగిందన్న వార్తలు అశేష హిందూ సమాజాన్ని విపరీతమైన కలతకు గురిచేసిందని, గౌరవనీయులు సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి గారితో విచారణ జరిపించి నిజ నిజాలను వెలికితీసి సంబంధిత దోషులకు కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ కర్నూలు నగరం నడిబొడ్డున ఉన్న చారిత్రాత్మక కొండారెడ్డి బురుజు నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ఉదయం 10:30 నుండి మహార్యాలీ ధర్నాలో వందలాది మంది ఓం సమో వెంకటేశాయ నమః అంటూ ధార్మిక సంస్థల ప్రతినిధులు, కుల సంఘాల కార్యకర్తలు, ఇతర హిందూ సంస్థల ప్రతినిధులు కాషాయ ధ్వజాలను చేతబూని మహార్యాలీ జరిగింది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.